హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే ఇంకొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటో అనుకుంటున్నారా? ఇదిగో వంకాయ మెత్తడ్ల కర్రీ. దీని ఫుల్ ప్రాసెస్ చూపిస్తాను, వీడియో మొత్తం చూడండి. వంకాయ అంటే ఎవరికి ఇష్టం ఉండదు? ఎవరికైనా ఇష్టమే కదా. ఈ విధంగా చేస్తే ఇంకా ఇష్టంగా తింటారు. వీటిని క్లీన్ చేసుకోకముందు 10 మినిట్స్ వాటర్లో నానబెట్టుకుందాం. ఈ సీ ఫుడ్ని నీట్గా వాష్ చేసుకుంటేనే కదా స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. నెక్స్ట్ వంకాయల్ని ఈ సైజులో కట్ చేసి పెట్టుకోవాలి. మరీ పెద్ద సైజు కాకుండా మరీ చిన్న సైజు కాకుండా ఒక మిడిల్లో. నెక్స్ట్ ఒక బిగ్ సైజ్ ఆనియన్, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, అలాగే ఒక 2 టమాటోస్ వేస్తేనే కర్రీ కొంచెం ఎక్కువ అవుతుంది. చూడండి, ఈ మెత్తళ్ళు ఇట్లా కడుక్కోవాలి. ఇప్పుడు చూసారా ఎంత బాగా వచ్చేసినాయి, పైన డస్ట్ అంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి పోపు వేసుకుందాం. నెక్స్ట్ ఆనియన్స్ కూడా వేసేసుకొని కొంచెం కలర్ మారిందాక అలాగే ఉంచేసి, ఆనియన్ కొంచెం మెత్తబడితే చాలు, అప్పటిదాకా వేయించుకోండి. తర్వాత కోసి పెట్టుకున్న టమాటోస్ కూడా వేసేద్దాం. కొంచెం చిటికెడు పసుపు వేసుకొని టమాటాస్ అన్నీ కొంచెం గుజ్జుగా ఎదుకు వెయిట్ చేద్దాం. సో నా వీడియోస్ అయితే 180 సబ్స్క్రైబర్స్ అయ్యారు. సో ఇంకా సబ్స్క్రైబర్స్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. సో మీరు ముందుగా చూస్తుంటే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. నెక్స్ట్ కరివేపాకు కూడా వేసుకుందాము. 1.5 month అవుతుంది నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి. వాచ్ టైం అయితే పెరగలేదు, ఎందుకో మెయిన్ వీడియోస్ సరిగా చూడట్లేదు. మీరు మెయిన్ వీడియోస్ చూస్తేనే కదా ఇంకా వాచ్ టైం పెరిగేది. సో ఎంకరేజ్ చేయండి. ఇలాంటి కర్రీస్ కోసం మాత్రం కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను ఆ కర్రీ చేసి చూపిస్తాను. నెక్స్ట్ మెత్తాలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకుందాం. అందరూ పులుసు పోసేటప్పుడు వేస్తారంట, అట్లా వేస్తే మా అమ్మ ఇరిగిపోతాయి అంటుంది. కాబట్టి తాలింపులోని మెత్తాలు అనేది వేసుకుంటే పులుసు చివరికి విరగకుండా బాగా నీట్గా ఉంటాయంట. నేను ఆప్షనల్గా పచ్చిమిర్చి వేసాను, మీకు అవసరమైతే వేసుకోండి, వేసుకోకపోయినా ప్రాబ్లం లేదు. సో తర్వాత వంకాయలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకుందాం. సో ఈలోపు మీరు ఇంకా లైక్ చేయలేదు కదా, ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఈ గ్రేవీ ఉంది కదా, వంకాయలు పట్టేలాగా ముందు బాగా కలుపుకోండి. నెక్స్ట్ కొంచెం ఒక 3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకుందాం. మా ఇంట్లో మేము సీ ఫుడ్ చాలా ఎక్కువ తింటాము, హెల్త్కి చాలా మంచిది కాబట్టి సీ ఫుడ్ మీరు కూడా ఖచ్చితంగా తినండి. ఈ కారం కలిసే విధంగా నీట్గా మొత్తానికి పట్టే విధంగా ముక్కలకి బాగా కలుపుకోండి. వన్స్ కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి వీటిని బాగా మగ్గనిద్దాం. వంకాయలు కొంచెం గుజ్జుగా అవ్వాలి కదా. సో ఈ విధంగా అయితే కొంచెం మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందాక నేను చింతపండు వాటర్ చూపించలేకపోయాను, చింతపండు వాటర్ ఉన్నాయి కదా, అవి కూడా తీసుకొని ఇప్పుడే పోసేసేయండి. ఇప్పుడు ఈ వాటర్లో ఈ గ్రేవీ అంతా బాగా మెల్ట్ అవ్వాలి. ఇట్లాంటి కర్రీస్ ఎంత ఉడికితే అంత టేస్ట్ వస్తుంది కాబట్టి మూత పెట్టుకొని ఉడికించుకుందాం. సో ఈలోపు కొత్త యూట్యూబర్స్ని మీరు ఎంకరేజ్ చేయండి. ఒక లైక్ ఇస్తేనే మాకు చాలా హ్యాపీ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా హ్యాపీనెస్ ఉంటుంది. సో ఖచ్చితంగా లైక్ షేర్ చేయండి. అయిపోయింది. తర్వాత జీలకర్ర ధనియాల పొడి ఉంటుంది కదా, లాస్ట్లో వేసేసుకుందాం. ఇది వేస్తేనే స్మెల్ మటుకు బాగా వస్తుంది, రుచి కూడా ఈ వేసే పౌడర్ వల్లనే. సో లాస్ట్లో కొత్తిమీర చూపించాను కదా, అది కూడా వేసేసుకుందాం. కొత్తిమీర కూడా ఖచ్చితంగా వేసుకోవాలండి. ఒక 2 seconds మగ్గించుకున్న తర్వాత కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇది కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. కర్రీ అయితే అయిపోయింది, సూపర్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి.